ఏంటి నిజమేనా అంటే అవునంటాం. అయ్యో మొన్నే కదా సినిమా రిలీజ్ అయ్యాయి, అప్పుడే వీటికి సీక్వెల్ ప్రీక్వెల్ అనౌన్స్మెంట్ వచ్చేసాయి అంటే అబ్బో అనౌన్స్మెంట్ వరకు ఎందుకు, సినిమా ఎండ్ కార్డ్ లోనే ఈ న్యూస్ అఫీషియల్ గా చెప్పేశారంటాం. ఇంతకీ ఈ వారం రిలీజ్ అయిన సినిమాలేంటో తెలుసు కదా. ఫస్ట్ మోహన్ లాల్ ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ L2 ఎంపురాన్ సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఇది ఆల్రెడీ సీక్వెల్, ఇప్పుడు దీనికి థర్డ్ పార్ట్ లో కూడా వస్తుంది అంటే ఇక రాబిన్ హుడ్ కి కూడా బ్రదర్ ఆఫ్ రాబిన్ హుడ్ అని సీక్వెల్ రాబోతోంది. మ్యాట్ స్క్వేర్ కి మ్యాథ్ క్యూట్ ఉంటుంది అని సినిమా రిలీజ్ అవ్వకముందే చెప్పేశారు కదా. ఇక విక్రమ్ వీర ధీర సురన్ విషయానికి వస్తే ఈ సినిమానే సీక్వెల్ అని, దీనికి ప్రీక్వెల్ అదే పార్ట్ 1 వస్తుందని చెప్పారు. ఇక సినిమా స్టోరీస్ విషయానికి వస్తే పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో టెవినో థామస్ సీఎం అవుతాడు కదా, కానీ సీఎం అయిన తర్వాత అవినీతి చేసి పార్టీ నేమ్ ని పాడు చేస్తాడు. అలాగే తండ్రి స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతాడు. సో మళ్ళీ ప్రజల్ని ఇంకా తండ్రి స్థాపించిన పార్టీని కాపాడడానికి మన మోహన్ లాల్ కమ్బ్యాక్ చేస్తాడు. తర్వాత అంతా తెలిసిన స్టోరీనే కదా. ఈ సినిమా పబ్లిక్ బైట్ కూడా చూసేయండి. అయితే ఈ సినిమాకి ఇప్పుడు పార్ట్ 3 వస్తుంది. నెక్స్ట్ నితిన్ రాబిన్ హుడ్ సినిమా గురించి మాట్లాడుకోవాలి. కథ విషయానికి వస్తే రామ్ అలియాస్ రాబిన్ హుడ్ ఎవరూ లేని ఓ అనాథ తనలాంటి తోటి పిల్లలతో కలిసి ఓ అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతాడు. ఆకలి అవసరాల కోసం నేరాల బాట పట్టిన రామ్ తెలివిగా చోరీలు చేస్తూ అనాథ శరణాలయానికి అండగా నిలుస్తాడు. పెరిగి పెద్దయ్యాక కూడా అదే బాటలోనే అతడి ప్రయాణం కొనసాగుతుంది. బంగారం చోరీ కేసులో ఐపీఎస్ అధికారి విక్టర్ బార్టిస్ చేతికి చిక్కినట్లే చిక్కి త్రుటిలో తప్పించుకున్న రామ్ కొన్నాళ్ళు నేరాల బాట వీడి ఉద్యోగం చేయాలనుకుంటాడు. అలా జాన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో నడుపుతున్న ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీలో చేరి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నీరా వాసుదేవ్ రక్షణ బాధ్యతల కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఎవరి నీరా వాసుదేవ్, ఆమె ఇండియాకి ఎందుకు వచ్చింది, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్రగ్ మాఫియా ఆమెను ఎందుకు టార్గెట్ చేసింది, అపాయంలో ఉన్న నీరా వాసుదేవ్ కి రామ్ రక్షణ కల్పించాడా లేదా అనేది మిగతా కథ. ఈ సినిమాకి ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది. నెక్స్ట్ మ్యాట్ స్క్వేర్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆల్రెడీ సీక్వెల్. సో స్టోరీ విషయానికి వస్తే ఇంజనీరింగ్ పూర్తి కాగానే దామోదర్, అశోక్ కుమార్, మనోజ్, లడ్డు తమ సొంత ఊళ్ళకు వెళ్ళిపోతారు. ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉండగా లడ్డు తన స్నేహితులు ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ ఈ విషయం దామోదర్ కు తెలియడంతో అశోక్ మనోజ్ ను తీసుకొని నేరుగా లడ్డు పెళ్లి ఇంట్లో దిగిపోతాడు. అయితే తాళి కట్టే సమయానికి పెళ్లి కూతురు మరో కుర్రాడితో వెళ్లిపోవడంతో పెళ్లి పెటాకులవుతుంది. దీంతో ఆ బాధ నుంచి బయటపడేసేందుకు లడ్డుని తీసుకొని స్నేహితులంతా గోవాకి వెళ్తారు. సరిగ్గా అప్పుడే అక్కడి మ్యూజియంలో ఓ విలువైన లాకెట్ దొంగతనం జరుగుతుంది. అది దామోదర్ అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ చేతితో పడడంతో వాళ్ళ జీవితాలు సమస్యల్లో చిక్కుకుంటాయి. మరి ఆ తర్వాత ఏమైంది? ఒకవైపు పోలీసులు, మరోవైపు గ్యాంగ్స్టర్ మ్యాక్స్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటి నుంచి ఎలా బయటపడ్డారు అన్నది చిత్రకథ. మరి థర్డ్ పార్ట్ లో ఏం చూపిస్తారో ఎక్సైటింగ్ గా ఉంది. ఇక ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది విక్రమ్ వీరధీర సూరం గురించి. ఈ సినిమా సీక్వెల్ కాబట్టి స్టోరీ ఏంటో తెలుసుకుందాం. కాళీ ఓ కిరాణా కొట్టు నడుపుతూ తన భార్య వాణి పిల్లలతో ప్రశాంతంగా జీవితం గడుపుతుంటాడు. అయితే కాళీ గతం వేరు. ఆ ఊళ్ళో బాగా పలుకుబడి కలిగిన రవి అనే పెద్ద మనిషికి నమ్మకమైన అనుచరుడుగా వెలుగుతూ చాలా గొడవల్లో తలదూర్చిన చరిత్ర. గతాన్ని మర్చిపోయి పూర్తిగా కొత్త జీవితాన్ని గడుపుతుండగా మళ్ళీ రవి కాళీ ఇంటికి వచ్చి ఓ సాయం కోరుతాడు. తనని తన కొడుకు కన్నాని ఎన్కౌంటర్ చేయాలనుకున్న ఎస్పీ అరుణగిరిని అంతం చేయాలన్నదే ఆయన కోరిన సాయం. అందుకు కాళీ ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇంతకీ ఎస్పీకి రవికి మధ్య వైరం ఏమిటి? అందులో కాళీ ప్రమేయం ఏమైనా ఉందా? తన కుటుంబం జోలికి వచ్చిన వ్యక్తుల్ని కాళీ ఏం చేశాడన్నది మిగతా కదా. సో ఇప్పుడు ఈ స్టోరీకి ప్రీక్వెల్స్ వస్తుంది. కాళీ గతం ఏంటో చూపిస్తారన్నమాట. ఇదండి ఈ వారం రిలీజ్ అయిన సినిమాలకు ప్రీక్వెల్, సీక్వెల్ ఎందుకు వస్తాయి అన్న స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.